బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావును అట్లాగే సంతోష్రావు జోగినపల్లి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు జోగినపల్లి ఇద్దరిని కూడా విడిచిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. వదల బొమ్మాలి అంటూ కవిత ప్రతిరోజు ఎక్స్ ఖాతాలో కవితక్క అప్డేట్స్ పేరిట అనేక కథనాలను అందులో పోస్ట్ చేస్తున్నారు. కవితక్క అప్డేట్స్ పేరిట పోస్ట్ చేస్తున్న కథనాలకు ఆమె ఆమోదం తప్పకుండా ఉండి ఉంటుంది. ఆమెకు తెలియకుండా ఆమె అనుమతి లేకుండా ఇటువంటి పోస్టులు కవితక్క అప్డేట్స్ పేరిట ఎవరు పోస్ట్ చేయడానికి సాధ్యం కాదు. తాజాగా చేసిన పోస్ట్లో అక్రమాల టానిక్, పన్నీరు వారి పాలదందా ఎందుకు కనుమరుగైపోయాయి అని ఆమె ఆ పోస్ట్లో ప్రశ్నించారు. అంటే ఇక్కడ పేర్లు చెప్పకపోయినా అక్రమాల టానిక్ అన్నా కూడా టానిక్ పేరిట జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో కొన్నేళ్ల పాటు వెలిగిన ఒక పెద్ద వైన్ షాప్, ఆల్మోస్ట్ ఒక వైన్ మార్ట్, అది ఏ రకంగా వెలిగిందో మనందరికీ తెలుసు. అట్లాగే పన్నీరు వారి పాలదందా, పన్నీరు అంటే తన్నీరు ఎవరో మనకు తెలుసు, పాలదందా అంటే మిల్క్ సప్లైకి సంబంధించిన ఇష్యూ. ఒక స్పెషల్ జీవో తెచ్చుకొని, అంటే ఈ కథనాన్ని చదువుతున్నాను నేను, కవితక్క అప్డేట్స్ పేరిట ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయిన దాంట్లో ఆ కథనాన్ని నేను చదువుతున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆమె అటాక్ ఏ రకంగా ఉందో చూడండి. ఒక ప్రత్యేక జీవోను తెచ్చుకొని టోనిక్ అనే ఒక సంస్థను స్థాపించి 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం ఆయన ముందుకు వెళ్ళాడు. ఎవరు? మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు జోగినపల్లి. ఎందుకంటే టానిక్ అనే వైన్ షాప్, వైన్ మార్టును నిర్వహించిన వ్యక్తుల్లో సంతోష్రావు జోగినపల్లి కూడా ఒక భాగస్వామిగా ఉన్నట్లు గతంలో ఒక ప్రచారం జరిగింది. టానిక్ అంటే సంతోష్రావుదే అనే ప్రచారం కూడా జరిగింది. సో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైన్ షాపు లో జరుగుతున్న తప్పిదాలు, జిఎస్టీ ఎగవేత వ్యవహారాలన్నీ ముందుకొచ్చాయి, అంటే వెలుగులోకి వచ్చాయి. దాంతో ప్రభుత్వం లోతుగా దర్యాప్తు జరిపించింది. సెంట్రల్ జిఎస్టీ కూడా ఎగ్గొట్టిన వ్యవహారాలు బయటకు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ జిఎస్టీ అంటాం, దానికి సంబంధించిన అధికారులు ఒకరు ఈ వ్యవహారంలో తలదూర్చబోతే, అంటే ఈ టానిక్ అనే వైన్ షాపు పెట్టి ఇటు స్టేట్ జిఎస్టీని, సెంట్రల్ జిఎస్టీని కూడా ఎగ్గొడుతూ, అలాగే అనేక నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిపిన దందాల తాలూకు వ్యవహారాలను వెలికి తీయాలనుకున్న ఒక సెంట్రల్ జిఎస్టీ ఆఫీసర్ను బదిలీ చేయించినట్టుగా కూడా ఇందులో ఆరోపణ ఉంది. ఎవరిని? ఆ వ్యక్తిని. ఇది ఒక నిజాయితీ కలిగిన ఒక జిఎస్టీ ఆఫీసర్ని. తర్వాత అప్పట్లో ఈ ఇష్యూ పైన స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ ఎగవేతకు సంబంధించిన హడావుడి కొంత మీడియాలో కనిపించింది. తర్వాత మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఏమాత్రం కూడా ఒక ఇంచు ప్రచారం కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు సంతోష్రావు జోగినపల్లి తీసుకోగలిగాడన్నది ఇందులో ఎలిగేషన్. ఏది? కవితక్క అప్డేట్స్ పోస్ట్లో. సో అసలు ఏమైంది ఇంతకు అనే దానికి సంబంధించి కూడా ఇందులో కొన్ని పాయింట్స్ రాశారు. దీంట్లో హ్యాపీరావు కర్ణాటక డి అనే ఒక పెద్ద మనిషిని ఒక హోటల్లో కలుసుకొని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి ఆ సంస్థ చేసిన మొత్తం స్కామ్లు మాయమైపోయాయని కూడా ఈ కవితక్క అప్డేట్స్ పోస్ట్లో ఆరోపించారు. అంటే కర్ణాటకకు చెందిన డి అంటే బహుశా మరి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అని మనం అనుకోవాలా,
లేక డి పేరిట మరెవరైనా అక్కడ ఉన్నారా ప్రముఖులు మనకు తెలియదు. అతనితో కలిసి ఒక హోటల్లో ఒప్పందం కుదుర్చున్న తర్వాతే ఈ టానిక్కు సంబంధించిన మొత్తం వ్యాపార లావాదేవీల స్కాములన్నీ మటుమాయమైపోయాయి అన్నది ఆరోపణ. ఇది కవితక్క అప్డేట్స్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్, మాజీ మంత్రి హరీష్ రావు గురించి ఆయన పేరు ప్రస్తావించకుండానే ఒక సామాన్య వ్యక్తి పాల వ్యాపారం చేస్తే అతను నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. కానీ ఒక కంపెనీ పెట్టగానే అది హఠాత్తుగా లాభాల్లోకి వెళ్ళిపోయిన సంఘటన సిద్దిపేటలో మాత్రమే మనం చూడగలమని ఈ పోస్ట్లో మెన్షన్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ గురుకులాలకు సంబంధించిన గురుకులాలు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఇతర ఏవైతే హాస్టల్స్ ఉంటాయో వాటిలో తన పలుకుబడిని అధికారాన్ని ఉపయోగించి ఈ సదరు వ్యక్తి తన పాలు మాత్రమే తన కంపెనీ పేరిట ఏదైతే పాల సరఫరా వ్యవహారం మొదలు పెట్టాడో ఆ కంపెనీ నుంచే పాల సరఫరా ఈ మొత్తం వ్యవస్థలకు జరిపే విధమైన ఏర్పాట్లు చేశాడు. ఇదేనా మన సిద్దిపేట మోడల్ అని ఇందులో ఒక కామెంట్ చేశారు. ఇదేనా మన సిద్దిపేట మోడల్ అని. ఇటువంటి ప్రభుత్వ సంస్థల్లో వ్యవస్థల్లో సాధారణంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రమే ప్రోత్సహించాలి. కానీ అటువంటిది ఏమీ జరగకపోగా దళితులకు లేదా బలహీన వర్గాలకు రావాల్సిన ఆదాయం రాకుండా సదరు పెద్ద మనిషి అడ్డుకున్నట్టుగా ఇందులో విమర్శలు గుప్పించారు. ఈ కంపెనీ పైన అంటే ఈ పన్నీరు అని ఏదైతే మెన్షన్ చేశారో వర్డ్, ఈ పన్నీరు అనే వ్యక్తికి చెందిన కంపెనీ పైన అప్పట్లో యూట్యూబ్ ఛానల్, క్యూ అనే పేరిట ఉన్న యూట్యూబ్ ఛానల్ అనేక కథనాలు నడిపింది. కానీ ఆ యూట్యూబ్ ఛానల్ చివరకు సెటిల్మెంట్ చేసుకొని అతనికి డబ్బులు అందిన తర్వాత, అంటే సదరు యూట్యూబ్ ఛానల్ వ్యక్తికి అందిన తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్లో ఇక వార్తలు సమాప్తం. అంటే ఈ పాల వ్యాపారం, ఇందులో దళితులు బలహీన వర్గాలకు చెందవలసిన వ్యాపారాలు, వాటి ద్వారా వచ్చే ఆదాయం, వాటన్నిటినీ గండి కొట్టిన పెద్ద మనిషి సదరు యూట్యూబ్ ఛానల్తో సెటిల్మెంట్ చేసుకొని ఆ వివరాలు ఏవి మళ్ళీ ప్రచారంలోకి రాకుండా చూసుకున్నాడు అన్నది ఒక విమర్శ. అట్లాగే ఆ కంపెనీలో, ఇది పాల కంపెనీలో కేవలం పాల వ్యాపారమే కాదు, ఎమ్మెల్యేల ట్రేడింగ్ వ్యాపారం కూడా జరిగిందని అందులో ఆరోపించారు. ఎమ్మెల్యేల ట్రేడింగ్ అంటే ఎమ్మెల్యేల బేరసారాలకు సంబంధించి, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి అంటే ట్రేడింగ్ వ్యవహారాలు ఆ కంపెనీలోనే జరిగినట్లుగా ఇందులో ఆరోపించారు. తన సొంత డబ్బును దాదాపు 27 మంది ఎమ్మెల్యేలకు, అంటే 2018 కేసు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 27 మంది అభ్యర్థులకు తన సొంత డబ్బును ఈ కంపెనీకి సంబంధించిన ఆ వ్యవస్థల నుంచే, అక్కడి నుంచే మొత్తం కార్యకలాపాలు నడిచినట్లు, ఎమ్మెల్యేల ట్రేడింగ్ నడిచినట్లు ఆరోపించారు. ఇక హ్యాపీరావు అండ్ అగ్గిపెట్టే మచ్చపై గద్దెనెక్కినాక కొన్ని రోజులు చాలా ఎగిరిపడ్డది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయింది? అంటే కవితక్క అప్డేట్స్లో నాకేమనిపిస్తుందంటే, ఎమ్మెల్సీ కవిత ఓవైపు సంతోష్రావు జోగినపల్లి మాజీ మంత్రి హరీష్ రావు పైన అటాక్ చేస్తూనే వాళ్ళిద్దరినీ కాపాడడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని కూడా ఆరోపించడాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం.
సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో నిజానిజాలు ఏమున్నాయి, ఆ, దీంట్లో ఈ పోస్టులో ఈ కథనంలో ఉన్న నిజం ఎంత అనేది ఒక చర్చ. కానీ ప్రతిరోజు ఈ కవితకు అప్డేట్స్ పేరిట బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను, మరీ ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష జోగినపల్లిని టార్గెట్ చేసుకొని ఈ కథనాలు పోస్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.